హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. ఏదైతే రాజుకు సంబంధించి రాజు యాక్టర్, అందరు సింగర్ అంటున్నారు, ఆయన సింగర్ కాదు, ఆయన ఫోక్ యాక్టర్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ యాక్టర్. కాబట్టి అంటే ఇక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది అనుకోవచ్చు. అయితే ఈ రోజు ఏదైతే సంఘటన జరిగిందో రాజుకు సంబంధించి ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి అంటే కేసు పెట్టడానికి వచ్చారు అమ్మాయి మీద. మరి ఏమని పెట్టారు, ఏం జరుగుతుంది, పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రావణ్ గిట్లు ఉన్నారు మన దగ్గర. ఓకే అన్న, నమస్తే అన్న. ఏంటి అంటే రాజు చనిపోయి ఆల్రెడీ 5 days 4 days అవుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అసలు ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఆయన సెల్ఫీ వీడియో మరణానికి సంబంధించిన వాంగ్మూలాన్ని ఆయన వీడియో తీసుకున్నాడు, సెల్ఫీ. ఓకే, అది వీళ్ళకి ఈ మధ్య కాలంలో వాళ్ళకి దొరకడంతో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు సదరు వ్యక్తుల పైన ఆయన మరణానికి గల కారణాలు, ఆయన మరణానికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన వాళ్ళు కేసు చేయడానికి వాళ్ళ అన్నగారు రావడం జరిగింది. అంటే ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్న? సెల్ఫీ వీడియో ఉంది, వాయిస్ రికార్డు ఉంది, వాళ్ళ భార్యతో మాట్లాడినటువంటి వాయిస్ రికార్డు ఒక 30 సెకండ్లు ఉన్నట్టుంది. సెల్ఫీ వీడియో అంటే నా మరణానికి గల కారణము ఈమె బాగా టార్చర్ చేస్తున్నది, బూతులు తిడుతున్నది, నేను జీవించలేకపోతున్నా అనేది చెప్పుకొస్తున్నారు దాంట్లో. ఓకే, లోపలికి వెళ్ళారు కదన్నా, ఏమన్నారు పోలీసు వారు? ఏమన్నారు? పోలీసు వారు చర్యలు తీసుకుంటామని అన్నారు. సిఐ గారు రావడానికి కొంత టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి అని అంటే వెయిట్ చేస్తున్నాం. ఓకే, శ్రవణ్ అన్న దీంట్లో ఒకటే యువతకు సందేశం ఒకటి మనం ఇవ్వాల్సిందే తప్పకుండా ఈ సందర్భంగా. ఎందుకంటే ఇట్లాంటి క్షణికావేశాలకు లోనయ్యి మరణించడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే యువత కూడా దీనికి ఇట్లాంటి ప్రేరేపణ, ఇట్లాంటి క్షణికావేశాలకు వెళ్ళి మరణించడం అనేది సరైనది కాదు. ఇలా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చట్టాలు అందరికీ అనుకూలంగానే ఉన్నాయి. ఆడవారికి అట్లనే ఉంది, మగవారికి అట్లా ఉంది. ఒకవేళ భార్యాభర్తలకు తగాదాలు ఉంటే, ఇబ్బందులు ఉంటే విడిపోయి బతకాలి. చనిపోవడం అనేది అయితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ, తర్వాత ఈ ఫోక్ సింగర్స్, యూట్యూబర్స్ అంతా ఒక వెలిగి వాళ్ళు చిన్న చిన్న విషయాలకు ఇంత హర్ట్ అయ్యి, అంటే ప్రజలకు వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళే ఇట్లా చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. దయచేసి ఈ సందర్భంగా నా తరఫున నేను కోరేది ఒకటి ఏంటంటే, క్షణికావేశాలకు లోనయ్యి ఇట్లాంటి బలర్మరణాలు పాల్పడడం అనేది సరికాదు. ఏదున్నా కూడా మీరు మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని పక్కన జరిగి, ఇష్టం లేకపోతే ఎవరి బతుకు వాళ్ళు బతుకు బాగుండు. కానీ ఇట్లా చనిపోవడం అనేది అయితే తల్లిదండ్రులకు తీరని లోటు, మిత్రులకు తీరని లోటు, ఇలా యూట్యూబ్ కూడా తీరని లోటు. ప్రముఖ యాక్టర్, మంచి యాక్టింగ్ చేసేటువంటి స్కిల్స్ ఉన్న వ్యక్తి చనిపోవడం అనేది నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఇది. నేను దీనికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అదేవిధంగా యువత కూడా దయచేసి ఎవరు కూడా క్షణికావేశానికి లోను కాకుండా ఆలోచించుకొని మీరు లీగల్ కౌన్సిలింగ్ చేసుకున్నా, లేకపోతే కోర్టులలో లీగల్ డిఎల్ఎస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీస్, పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి లీగల్ సెల్ అథారిటీస్. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చట్ట ప్రకారం ముందుకెళ్ళి, ఇష్టం లేకపోతే విడాకులు తీసుకొని బతకచ్చు కదా. చనిపోవడం అనేది అయితే సరైనది కాదు. దయచేసి ఎవరు కూడా మిత్రులారా ఇలాంటి ఆలోచనలు చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న, కేసు పెట్టడానికి ఈ 4-5 days టైం ఎందుకు పట్టిందంటే ఏం చెప్తారా? అయితే యాక్చువల్ గా వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏం లేవు కదా. ఆయన ఆవేశపూరితంగానే చనిపోయాడు అనేది వీళ్ళు అనుకున్నట్టున్నారు పూర్తిగా. మరి ఆయన సెల్ఫీ వీడియోస్ వీళ్ళకు దొరికిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కేసు పెట్టడం కోసం రావడం జరిగింది. ఓకే, అందుగురించి 4-5 days లేట్ అయింది అనుకోవచ్చు. అందుకోసమే 4-5 days లేట్ అయింది. ఇప్పుడు ఆయన ఆ క్షణికావేశంతో చనిపోయాడు. మరి మా వాళ్ళు పేరెంట్స్ కూడా కోడళ్ళు అనే పరిస్థితుల్లో లేరు, వాళ్ళ వియంకులు అనే పరిస్థితుల్లో లేరు. సమాజంలో ఇంత పేరున్న వ్యక్తి ఎందుకు ఇట్లా అయిపోయింది అనేది వాళ్ళు కొంత, అంటే ఇంకొకటి ఏంటంటే పాపం వాళ్ళు కొంత మధ్యతరగతి బీద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు, పూర్తి స్థాయిలో ఆలోచించి ముందడుగు చేసేటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళకున్న పరిజ్ఞానం మేరకు వాళ్ళు ఎక్కడో 250-300 కిలోమీటర్లు ఉంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చేసరికి ఇది ఒక పెద్ద సిటీ పట్టణం. మా డెడ్ బాడీ ఇమీడియట్ గా ఇక్కడ ఏమన్నా మళ్ళీ పోలీస్ కేసులు అని అదే అంటే మళ్ళీ డెడ్ బాడీ కుళ్ళిపోతుంది. ఎందుకు సార్ ఏదో అయింది అయిపోయింది, మా అబ్బాయిని మేము తీసుకెళ్లి దాన సంస్కారాలు చేసుకుంటామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఆ రోజు కూడా. వాళ్ళ ఫాదర్ని అడిగితే కూడా అదే అన్నాడు, నాకు ఎవరిపైన ఎలాంటి అనుమానం లేదు, మేము కేసులు పెట్టదలుచుకోలేదు, మేమంతా కాంప్రమైజ్ సిస్టమ్ లో డెడ్ బాడీని తీసుకొని వెళ్తున్నామని రాసిచ్చి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ 3-4 రోజులలో వాళ్ళ అన్నకు ఆయన ఫోన్ చూస్తే ఆ ఫోన్ లో ఇట్లాంటి సమాచారం, ఈ సెల్ఫీ వీడియో ఉండి వీళ్ళు పలానా వ్యక్తులు కారణం నా మరణానికి అనేది వాంగ్మూలం ఉంది. కాబట్టి మరణ వాంగ్మూలాన్ని వీళ్ళు బేస్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పకుండా పోలీసు వారు కూడా స్పందించి తగిన చర్యలు చట్టపరంగా తీసుకుంటారు. ఓకే అన్న, ఇంకోటి అంటే తరచుగా పొద్దున్న లేస్తే ఇవే న్యూస్లు నడుస్తూ ఉన్నాయి. అంటే
పెళ్ళాం చంపిందనో మొగుడు చంపిండనో లేదంటే పెళ్ళాం ఇంకోరు ఉంచుకుందనో ఇంకో సోకాల్డ్ అని బాగా జరుగుతున్నాయి. ఇది ఏ విధంగా చూడొచ్చు? అంటే తరచుగా అంటే చాలా పెరిగిపోతున్నాయి ఈ కేసులు ఎక్కువ. ఇలాంటి నిర్మూలించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఇట్లాంటి నిర్ణయాలు అనేది కరెక్ట్ కాదు. అంటే పూర్తి స్థాయిలో జ్ఞానవంతులు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు దేశం కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న వ్యక్తులు ఉన్నారు, ఇలా ప్రజల కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు, లీడర్స్ కావచ్చు, ప్రజా ఉద్యమకారులు కావచ్చు. వాళ్ళ మీద అనేక ఒక్కొక్కరి మీద 150 కేసులు 100 కేసులు వాళ్ళు చచ్చిపోరా? అవును, చచ్చిపోరా? ఇలా మావోయిస్ట్ పార్టీలో కూడా ఎంతో మంది త్యాగం చేసి ప్రజల కోసం ఎర్రజెండా పట్టుకొని కూడా వెళ్ళి అడవిలో అన్నం లేకుండా కూడా బతికి జనం కోసం బతుకుతున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎన్నో కేసులు వాళ్ళు కూడా చచ్చిపోవచ్చు కదా ఆత్మహత్యలు చేసుకుని. అంటే ఈ మధ్య కాలంలో ఈ సూసైడ్లు కావచ్చు, ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు కావచ్చు, ఇవి బాగా ఎక్కువైపోయినాయి. ఇంకోటి రాజుకు సంబంధించిన సంఘటన ఏదైతుందో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటామన్నా? అంటే వైఫ్ వల్లనే చనిపోయింది అనుకోవచ్చా, లేదంటే ఆయన అంటే ఈమె చేసిన సఫర్ కి తట్టుకోలేక చాలా రోజుల నుంచి భరించి ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాను అనుకోవచ్చా? ఇది 100% మానసిక ఇబ్బంది. ఇప్పుడు ఆమె టార్చర్ చేసింది అన్నప్పుడు మనం ఒక న్యాయబద్ధంగా మాట్లాడుకుందాం. టార్చర్ చేసింది, నువ్వు పోలీసు వారినైనా సంప్రదించవచ్చు, మిత్రులనైనా సంప్రదించవచ్చు, నీ బంధువులైనా సంప్రదించాలి, లేదంటే మీకున్నటువంటి సర్కిల్లో సంప్రదించుకొని. ఇష్టం లేదని అంత బాధలు పడి ఆమెతో జీవించాల్సిన అవసరం లేదు కదా. ఇలా చట్టం కూడా ఆమెతోటే నువ్వు జీవించని చెప్పిందా? అవును, ఏ చట్టం అయినా చెప్తలే కదా. నీకు ఇష్టం లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ బతుకోవాలంటుంది. ఇలా సుప్రీంకోర్టు మంచి జడ్జిమెంట్లు ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి, దాన్ని ఆధారం చేసుకొని జీవించాలి. ఇష్టం లేదు, ఇద్దరిట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా వదిలేసి పక్కకు ఉండాల్సిందే. అంతేగాని ఇట్లా మరణాలకు పాల్పడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. అదేదన్నా పోలీసు వారు నిజంగా ఆమె వల్లనే చనిపోయిందా, వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల చనిపోయింది అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఇందులో ఎవరైనా ఆయన చావుకు కారకులు ఎవరున్నా కూడా 100% వాళ్ళను పోలీసు వారు కేసు పెడతారు, కోర్టు శిక్షిస్తుంది. ఓకే అన్న, ఏమని అంటే ఎవరెవరిపైన కేసు పెట్టడం జరిగిందన్న? వాళ్ళ వైఫ్, తర్వాత వాళ్ళ బ్రదర్ ఇల్లస్, తర్వాత వాళ్ళ ఆంటీ, నలుగురు మీద కేసు వాళ్ళు పేర్లు మెన్షన్ చేయడం జరిగింది పిటిషన్ లో. మరి దాంట్లో పోలీసు వారు కూడా దాన్ని గుర్తించి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చూసుకొని మరి ఎవరెవరు నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఈయన ఆత్మహత్యకు గల కారణాలు, ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉన్నారనే తప్పకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా వాళ్ళు శిక్షిస్తారు 100%. కానీ నేను యువతకు కానీ పెద్ద మనుషులు ఎవరైనా కూడా పెద్ద ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు, పెద్ద కేసులలో పోయినటువంటి వ్యక్తులు, ఇలా సిబిఐ సిఐడిలు పెద్ద ధనవంతులు 100 కోట్ల రూపాయలలో దొరికి కూడా వాళ్ళు కేసులు ఎదుర్కొని వాళ్ళు నిలబడి బతుకుతున్నారా? దీనికి గదానికి చచ్చిపోవడం, ఈ చిన్న దానికి ఇది మైండ్ సరిగా వీళ్ళకు పూర్తి పటిష్టంగా లేకపోవడమే దీనికి గల కారణం. అంటే యూత్ కు అంటే ఇలాంటి మరణాలకు పాల్పడే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? 100% ఇలాంటి మరణాలకు పాల్పడే ఏ వ్యక్తి అయినా కూడా ఒక్క 10 నిమిషాలు కనుక మీరు కూకొని ఆలోచించుకొని అమ్మా నాన్నని గుర్తు చేసుకొని, నీ బంధువులు నీ మిత్రులను గుర్తు చేసుకొని, నాతో అయితే లేదు అని ఉన్నప్పుడు నువ్వు ఎవరిదన్నా షేర్ చేసుకుంటే నీకు రిలాక్సేషన్ తప్పకుండా ఉంటుంది. నీకు దానికి సంబంధించి నీకు చట్టాలు ఉన్నది. ఇలా భారత రాజ్యాంగం అమల్లో ఉంది. దాని చట్ట ప్రకారం వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇలా మగవాళ్ళకు ఉన్నాయి, ఆడవాళ్ళకు తక్కువ ఉన్నాయి, వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి అనేది ఏమి ఉండదు. అట్లా తప్పకుండా ఏ యువత అయినా కూడా క్షణికావేశానికి లోను కావద్దు. మీకు చిన్న దానికే చనిపోతే పెద్ద కష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, గొప్ప మేధావులు, గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు అసలు ఎన్ని బాధలు పడి ఇలా రాజ్యాంగాన్ని రాష్ట్రం అంత బతుకుతాను. అట్లాంటి గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వాళ్ళంతా ఇప్పుడు ఆ స్వతంత్రోద్యమంలో పనిచేసిన ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర కేసులు అయినాయి. పోలీసులు బెదిరించిండ్లు, కొట్టిండ్లు, రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు పెడితే వాళ్ళే నిలబడి పోరాడి అన్ని విధాలు సాధించుకున్నారు. అట్లాంటిది మీరు చిన్న దానికి పిల్లని తిట్టిందానో, అయ్య కొట్టిండానో, మనకు సెల్ ఫోన్ కొనియలేదానో, లేకపోతే కుక్క ఇది అయిపోయిందానో, కుక్క చచ్చిపోతే కూడా మనుషులు తప్పాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? డాగ్ లవర్స్ ఉండొచ్చు అండి, నీ విలువైనటువంటి ప్రాణం కదా. కానీ ఇదంతా యువత కూడా బాగా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఈ సోషల్ మీడియా ప్రభావం ఏదన్నా చూసి బాగా ఇంపాక్ట్ అయిపోయి దానికి బాగా అనుకూలంగా వాళ్ళు అవసరంగా వచ్చిన ఏడుసుడు, లేకపోతే ఇవన్నీ నిజంగా కూడా పూర్తిగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా చేయరు ఇట్లాంటివి. ఒకవేళ వీళ్ళంతా ఏంటంటే షార్ట్ టెంపర్ మైండ్, నిజం చెప్పాలంటే షార్ట్ టెంపర్ మైండ్, ఆఫ్ మైండ్ ఇదంతా. ఎందుకంటే చచ్చిపోవడు ఇలా నీకు మంచి జన్మ, ఇది మనకి కష్టాలు వస్తాయి, మనుషులకే వస్తాయి. పెద్దలు అంటారు అరే పశువులకి వస్తాయా మనుషులకే వస్తాయని. మనం ఫేస్ చేయాలి కదా. ఫేస్ చేయడానికి నీకు అనుకూలంగా అన్ని చట్టాలు ఉన్నాయి, మిత్రులు ఉంటారు, పోలీసు ఉంది, కోర్టులు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి తాడో పీడో తెచ్చుకొని ఎవరి జీవితం వాళ్ళు బతకాలి. ఇదైతే దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి క్షణికావేశాలకు లోను కాకండి. ఇలా కేసులు అయితే మంచి అయితే చెడు అయితే కానీ మనిషి ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కదా. ఓకే, చూసారు కదా. ఎందుకంటే యువతకు ప్రతి ఒక్కరికి
ఎందుకంటే ఈ దర్శగా జరుగుతా ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఇవే లొల్లీలు, పొద్దున్న లేస్తే ఈ న్యూస్ అంటే వేరే న్యూస్ లేదు ఉండదు, ఓల్ని పెళ్ళమ్మ కూడా కొట్లాడండి ఇదే న్యూస్లు. కాబట్టి అన్న చెప్పినట్టుగా అంటే యువత కొంచెం ఆలోచించి మెదులుకోవాలనేది ఇంటెన్షన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.